పాకిస్తాన్ టర్కీ చైనాలతో కలిసి ఒక డాక్టరీన్ తయారు చేసి అమెరికా ఇరాన్కి ఇచ్చింది. ఇద్దరూ కూడా ముందు యుద్ధం ఆపేయాలి, ఇరాన్ ఏమో హార్ముజ్ జలసంధిని వదిలేయాలి, అందరికి స్వేచ్ఛనిచ్చేయాలి. అదే సందర్భంలో అమెరికా దాడులు ఆపాలి. ఓ 45 రోజుల పాటు ఈ పరిస్థితి జరిగితే అప్పుడు మళ్ళీ చర్చించి అమెరికా చెప్పిన 15 డిమాండ్లు, ఇరాన్ చెప్పిన 7 డిమాండ్లు, వాటిలో ఏది ఆమోదయోగ్యం ఏది కాదో తెలుస్తామని చర్చలు. అంటే వీళ్ళిద్దరు కూర్చోవాలి, అమెరికాను ఇరాన్. మధ్యలో అప్పుడు వీళ్ళు ముగ్గురు ఉండాలి. వాళ్ళ ముగ్గురు మాత్రమే కూర్చొని మాట్లాడుకుంటారు. అమెరికాకి ఒక్క ఆయుధం, ఇరాన్కి ఒక్క ఆయుధం ఇస్తే ఇద్దరు కూడా చీపమ్మన్నారు, చీల్చి అవతల పడేస్తున్నారు. తాజాగా ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహిస్తున్నారన్న పాకిస్తాన్ మరోసారి షాక్ ఇచ్చాడు ఇరాన్ సుప్రీం లీడర్ డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీం. అసలు పాకిస్తాన్ కి తినటానికే ఢికానా లేదు, అలాంటి దేశంతో మేము ఎట్లా చర్చలు జరుపుతాం, ఆ దేశం మాకు మధ్యవర్తిత్వం వహించడం ఏంటంటూ కుండ బద్దలు కొట్టుకొచ్చాడు.